బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే ఏర్పడిన వాయుగుండం బలపడుతుండగా మరోవైపు కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కూడా తీవ్ర రూపం దాల్చనుంది. ఈ రెండు వ్యవస్థల ప్రభావంతో వచ్చే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో వాతావరణం తీవ్ర మార్పులకు దారితీస్తుంది. మలక్కా జలాసంధి వద్ద ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ దిశగా ఆపై వాయవ్య దిశగా కదులుతూ బుధవారం మరింత శక్తి సంతరించుకునే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. తుఫాన్గా మారేందుకు కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అంచనాల ప్రకారం ఈ వాయుగుండం శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. అయితే కొన్ని నమూనాలు ఇది సముద్రంలోనే బలపీడనపడుతుందని సూచిస్తుంది. మరో 2 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం కూడా తీవ్ర రూపం దాల్చుతుంది. ఇది కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో దీని ప్రభావం ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీద పడనుందని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో శనివారం నుంచి ఏపీలో వర్షాలు ప్రారంభమవుతాయని అమరావతి వాతావరణ కేంద్ర హెచ్చరించింది. శనివారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం శ్రీ సత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని అంచనా. తీరాల్లో గాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో సముద్రం అలజడిగా మారుతుంది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేసింది.